హలో నమస్తే అండి. ఇవి శనక్కాయలు, శనగిత్తనాలు. దీంతో నేను ఓలిగలు చేస్తున్నా. శనక్కాయలన్నీ బాగా వేపేసుకున్నాను, పొడి చేసి పెట్టుకుంటే మిక్సీకి వేసి బెల్లం పొడి వేసుకుంటున్నా. చూడండి, కరెక్ట్ ఒక లోటాకి అర్ధం లోట బెల్లం పొడి వేసుకుంటే చాలు. వేసుకొని నేను వేడి పాలు దానికి కరెక్ట్ చూసుకొని ఎక్కువ పాలు ఎక్కువకుండా మడసంగా వేసుకొని పూర్ణం చేసుకుంటున్నా. శనక్కాయ పిండి బెల్లము అంతా కలిసి చూడండి అట్లా పూర్ణం తయారు చేసుకుంటున్నా. పూర్ణం అంతా ఇట్లయింది. కొంచెం బాగా గట్టిగా ఉంటేనే మనం బాగా ఓలిగలు చేసేకి బాగుంటుంది. చూడండి అట్లా ఉండాలి. అంత మనం పూర్ణం ఎట్లా చేస్తామో అట్లా చేసుకునేది. ఏమంటే దీనికి పాలు వేసుకొని చేసుకుంటాము. చాలా బాగుంటాయి ఓలిగలు, రుచిగానూ ఉంటాయి. చూడు అట్లా బెల్లం చూపిస్తున్నాను. బెల్లం పిండిను శనక్కాయలు మిక్సీకి వేసుకోండి. అది నున్నగుండంతా బాగా ఓలిగలు బాగా వస్తాయి. బాగా నైస్గా ఉండల్లా శనక్కాయ పొడి. అది చూడండి ఓలిగలు ఎక్కువ నూనె లేకోకుండా మసంగా దీంట్లోనే నూనె ఉంటుంది కాబట్టి ఎక్కువ నూనె లేకున్నట్లు బాగుంటుంది పూర్ణము. అట్లా లట్టించుకొని పెట్టేసుకోవచ్చు శనక్కాయ ఓలిగలు.